తరతరాలుగా ఈ సముద్రాన్ని నమ్మి బతుకుతున్నాం సార్. ఈ చేపల వేట తప్పే మాకేమీ తెలియదు. విలువైన బ్లూ ఫిన్ మా సముద్ర తీరాల్లోకి వస్తుందని తెలిసి గద్దలు రాబంతులు వాళ్తున్నాయి సార్. గంగ ఎవనేటి వచ్చాడా? సముద్రంలో సొరసేప లెక్క ఎప్పుడు ఎవరుంటాడు ఎవరు తెలుసుకమ్మా. 10 మంది చేసుకునేది పండగ కాదురా, 10 మంది కలిసి చేసుకునేదే పండగంటే. ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకోసం నేను ఎప్పుడైనా రెడీ. నీకు నేను తోడుగా ఉంటా. 2 తాళి. ఇంత సడన్ గా తీసుకొచ్చి అప్పుడే తాళి తెప్పిస్తున్నావా? ఎవడ్రా మమ్మల్ని కాదని సిటీకి చేపల్ని పంపించి స్వంతంగా వ్యాపారం చేద్దామనుకున్న మగోడు? మా కష్టానికి కావాల్సింది కూలీ కాదు, విలువ. ఒక్కసారిగా ఎదిగేద్దాం అనుకోవడం మీ మూర్ఖత్వం, మీ అమాయకత్వం. బెదిరించడం, భయపెట్టడం నాకిష్టం ఉండదు. జస్ట్ నాకేది కావాలి అది తీసుకుంటా. మనం గెలవాలంటే ఎదుటి వాడిని ఓడిస్తే సరిపోతుంది అనడానికి ఇది గేమ్ కాదు, యుద్ధం. యుద్ధంలో గెలవాలంటే ముందు మనల్ని మనం గెలవాలి. నారు పోసిన దేవుడే నీరు పోస్తాడని ఊరుకునే రకం కాదు సార్ నేను. నన్ను నేను నమ్ముతాను, నమ్మిన దాని మీదే నిలబడతాను. ప్రతి పడవకో నావికుడు, ప్రతి ఇంటికో సైనికుడు కావాలి. తాగినాం తూగినాంలా కాదు, తలదన్నేలా తెగించినామనేలా ఉండాలి. आप लोग का कॉन्फिडेंस बहुत अच्छा है, लेकिन भाई आदमी बहुत लुच्चा है. నీకున్న బలం డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపుండదు. నా బలం దమ్ము చచ్చేంత వరకు ఉంటుంది, చంపేంత వరకు ఉంటుంది. మా వాడు గంగ, ఆ గంగమ్మ తల్లి ముద్దు బిడ్డ. సునామీలో వస్తాడు, సుడిగుండంలా చెలరేగిపోతాడు. ఆకాశం నుంచి పిడుగులు పడిన, సముద్రం మధ్యలో సునామీ పుట్టిన, సైరా సముద్రుడా అనేలా ఉండాలి.